ఇబ్రాహీంపట్నం మండలంలోని రంగారెడ్డి జిల్లాలోని పోచార గ్రామంలో మా సతీమణి పి మాధవి గారిని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. గతంలో ఈ గ్రామం నుండి గ్రామ ప్రజలు నన్ను 2 సార్లు ఆదరించారు. వారికి జీవితాంతం కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నేను ఈ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఇంటింటికి సీసీ రోడ్ వేసిన, డ్రైనేజ్ వేయించిన, తర్వాత తుర్కగూడ నుంచి పోచారం రోడ్ వేయించిన, పోచారం నుంచి కన్నగూడెం రోడ్ వేయించిన, మన పోచారం నుండి కొంగరకలాయం రోడ్ వేయించిన, ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం ఎలిమినేట్ మీదకి ఏదైతే పోచారంకి మంగళపల్లి పోయే రోడ్ ఉందో అది ఎక్కడ లేని విధంగా నాణ్యతతో కూడిన పని దగ్గరుండి నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలైనా చెట్టు ఎదురకుండా రోడ్ వేయించడం జరిగింది. అది పోచారం గ్రామ ప్రజలందరికీ తెలుసు. తర్వాత రాష్ట్ర చరిత్రలు ఎక్కడ లేని విధంగా ఏ మంత్రి ఎవరు చేయలేని విధంగా ఒక మ్యారేజ్ హాల్ కట్టించిన పేద ప్రజల గురించి ఉచితంగా. అలాగే ప్రతి కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ కట్టించినాం. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఒక కార్పొరేట్లో ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించినాం. కంప్యూటర్లు కానీ, ప్రింటర్లు కానీ, స్మార్ట్ టీవీ కానీ, మైక్ సెట్ కానీ, స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, ప్లే మెటీరియల్ కానీ, లాస్ట్ సైన్స్ పరికరాలకు కూడా పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయాలంటే తల్లిదండ్రులు ఎలాంటి సహాయ సహకారాలు అందించే దీనస్థితులు ఉంటారు. కాబట్టి వాళ్లకు ఒక స్కూల్కు ₹1,00,000 లెక్కించిన. మీరు ఏ స్కూల్కి పోయినా నా మండల్లో ఆ టీచర్లు గవర్నమెంట్ టీచర్లు చెప్తారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరగలేదు తెలంగాణలో. నేను నా మండల్లో కొట్లాడి చేయించుకున్నా నా మండలి నిధులతో. కాబట్టి ఒక విజన్తోని పేద ప్రజలకు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతోని నేను పనిచేసిన. దాదాపు 15-16 కోట్ల పైన వర్క్ చేసిన. అవంతా ప్రజానికానికి తెలుసు. అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలలో భాగస్వామ్యులైన కేసీఆర్ గారి నాయకత్వంలో, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, బెంటన్న యువ నాయకుడి నాయకత్వంలో మేము ముందుకు వచ్చినాం. కోట్ల రూపాయల నిధులు తెచ్చినాం. ఈ గ్రామ అభివృద్ధికి సహకరించినాం. ఆ నమ్మకంతోనే మేము లాస్ట్ టైం నిలబెట్టాం. కొన్ని కారణాల వల్ల మా భార్య ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మాకు రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి గతంలో ఓడిపోయినందుకు ఈసారి రిజర్వేషన్ వచ్చినందుకు మా ఇళ్లలో ముఖ్యంగా అన్ని కులాలైన ఈ గ్రామంలో మా కులం కాలే, మా పెద్ద మెజారిటీ ఉన్న వర్గం. కాబట్టి మా వాళ్ళందరూ మనోళ్ళు ఎందుకు కావద్దు, అవకాశం వచ్చింది, నువ్వు నిలబడి బిడ్డ, పోయినసారి నిలబడమని చెప్పి అందరు ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి మా కులాల వారికి నేను నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నా. వారు పూర్తి సహకారంతోనే ముందుకు వచ్చిన. ఎందుకంటే ఇంట్లో గెలిచి రచ్చగలవాలంటారు కాబట్టి వారు ముందుకు తీసుకొస్తేనే వచ్చిన. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాల వారు ఆదరిస్తారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ గ్రామంలో చాలా చెప్పుకోదగ్గింది ఏంటంటే నేను సచ్చినన్ని రోజులు ఆత్మ సంతృప్తిగా బతికేది పని ఏదైనా ఉందంటే తరతరాల చరిత్ర కలిగినటువంటి గురుజు వారసత్వ కట్టడం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది దుండగలు దాన్ని అమ్ముకున్నారు. అది ఆల్రెడీ డబ్బులు ఎంచుకుంటుంటే ఫీల్డ్ మీదకి వచ్చి నొల్లి పెట్టిరు, మమ్మల్ని చంపుతున్నారు, డబ్బులు ఇస్తామన్నారు, ఎన్నో రకాల ప్రలోభ పెట్టిరు, భయభ్రాంతులకు గురి చేశారు. అయినా లొంగకుండా మా భార్య ఒకటే చెప్పింది, మమ్మల్ని చంపితే నువ్వు బురుజు గురించే కదా, నువ్వు వాడికి పోతే నీ తలకాయ బురుజుకి ఎలాడదీస్తారు గ్రామ ప్రజలు అని మాకు అంత అండగుర్రు అని అంత ధైర్యంతో భయపడకుండా వాళ్ళను హెచ్చరించి ఈరోజు అది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో కూడా బాగ్రా భవనం కడుతున్నాం. అది కడుతుంటే నేను నా భార్య ఇల్లు కట్టుకుంటున్నామని కేసేసారు. మళ్ళీ మా ఊరు అడ్వకేట్నే ఒకరిని పెట్టి, అయ్యా అది కాదు, మేము కేవలం ప్రజల కొరకు పనిచేస్తున్నాము, అది డ్వాక్రా భవనం, మహిళా భవనం, పొదుపు సంఘం కడుతున్నాము, అది ప్రజల ఆస్తి, మాది కాదని ఇప్పుడు మేము మళ్ళీ అప్పీల్కి పోయినాం. మళ్ళీ మా మీద హైకోర్టుకు పోయిండు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పరంగా వాళ్ళు కొట్లాడాల్సిన వాళ్ళు ఇలా అధికారులు కామైపోయారు, అవినీతికి ప్రలోభాలకు లోపడి ఊరలు కొంతమంది దాన్ని కూడా సహకరిస్తారు. కాబట్టి ఆ గడిని నా ప్రాణం పోయినా సరే నిలబెట్టినా ఇంకా నిలబెడతా, అమ్ముడు పోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ చెప్తారు ఈ మాట, నేను నా వల్లనే ఆ గడి నిలబడ్డదని. కాబట్టి నా కోరిక అది. ఇక ఇప్పుడు మేము చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో మా మేనిఫెస్టో మా సత్యమణి సర్పంచ్ కాబోయే సర్పంచ్ గారు తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. మీరు గెలిచిన తర్వాత పోచారం గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నన్ను ఇంత నమ్మకంతో ఈరోజు
మా మా ఊరు ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని సర్పంచ్గా నిలబడమని కోరినందుకు నేను సంతోషం పడుతున్నాను. నేను ఇంతవరకు మేము ఏం చేసినామో అభివృద్ధి అనేది మా హస్బెండ్ గారు చెప్పారు. నేను రేపు సర్పంచ్ అయిన తర్వాత నేనేం చేయాలనేది ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఆ ప్రణాళికలో మొట్టమొదటిగా సొంత నిధులతోటి ఒక ఆడబిడ్డకి నా ఇంట్లో సొంత నిధులతోటి ఏ ఆడబిడ్డ పెళ్ళైనా 21,000 ఇస్తాను. సొంత నిధులతోటి ఉచిత వాటర్ ఫిల్టర్ పెట్టిస్తాను. ఇప్పుడు మా దగ్గర వాటర్ ఫిల్టర్ లేదు. సొంత నిధులతోటి కుటుంబానికి ఇన్సూరెన్స్ 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయిస్తాను. అదే రకంగా సొంత నిధులతోటి గ్రామంలో ఒక అంబులెన్స్ పెడతాను 24 hours/7. అంబులెన్స్ ఎవరికైనా కడుపు నొచ్చే కాలు నొచ్చే ఇంట్లో మనుషులు అందుబాటులో లేనప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. గడికోటలో కూడా మహిళలకు డాక్రా భవనం నేను ఇంతకుముందుకే స్టార్ట్ చేసిన, స్లాబ్ వరకు వచ్చింది. నేను ఇల్లు కట్టుకుంటున్నా అనేసి కేసు పెట్టారు. అది ఇప్పుడు నా మీద కూడా కేసు ఉంది. దాన్ని పూర్తి చేయడము ఒక 6 నెలల్లో పూర్తి చేస్తానని నేను మాటిస్తున్నా. ముఖ్యంగా ఈ ఊరిని పట్టి పీడిస్తున్నది ఏంటంటే రైస్ మిల్ల సమస్య. ఆ రైస్ మిల్ల వల్ల చాలా దుమ్ము ధూళి రోగాలు అనారోగ్య పాలవుతున్నాము. ఆ రైస్ మిల్లను ఖచ్చితంగా నేను వచ్చిన వెంటనే అని కాకుండా ఒక 1 year 2 years లోపు నేను అవి మొత్తం తీసేపిస్తానని చెప్తున్నాను. శాశ్వత బస్సు సౌకర్యం లేదు. ఇంతకుముందుకు ఉండే కరోనా నుంచి బస్సు వస్తలేదు. ఆ శాశ్వత బస్సు సౌకర్యం ఖచ్చితంగా కల్పిస్తాను. గ్రామ ప్రజలకి ప్రతి నెల ఉచిత వైద్య క్యాంపు పెట్టిస్తాను. చేతగానోళ్ళు ముసలోళ్ళు ముడిగోళ్ళు ఉంటే పోలేని పరిస్థితులు ఉంటారు. అట్లా ఉచిత వైద్య క్యాంపు పెట్టిస్తాను. కమ్యూనిటీ సంఘాలు కొంతమంది కోరిరు, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ సంఘాలు కూడా నా సాధ్యమైనంత వరకు చేస్తాను. అదే గడికోటల ఓపెన్ జిమ్, యువతకి ఓపెన్ జిమ్ ఇవాళ రేపు ఎక్సర్సైజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఓపెన్ జిమ్ కూడా పెట్టిస్తాను. అదే రకంగా కొన్ని కమిటీలు గుళ్ళు టెంపుల్స్, మాకు ఎల్లమ్మ గుడి కావాలి, పోచమ్మ గుడి కావాలని మా కమిటీ, యాదవ్స్ కమిటీ, కుర్మల కమిటీ, అట్లా కొన్ని కమిటీలు గుడిలు కట్టాలని కోరుకోరు. నా సాయశక్తుల వాళ్ళకి నా సాధ్యమైనంత వరకు సహాయం చేస్తానని కోరుతున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు నా గుర్తు బ్యాట్ గుర్తు. అందరు కలిసి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి ఆదరించి ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాను.